ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం ఉంటుందండి. కానీ వినాయకుడి యొక్క రూపానికి, వినాయకుడి యొక్క వాహనానికి చాలా సంబంధం లేదు. సంబంధమే ఉండదు. అసలు వినాయకుడి వాహనమైన ఎలుక వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటండి? అంటే భగవంతుడి సృష్టి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆ సృష్టి అంటే ప్రకృతి అంతే హ్మ్. కదా! ఆ సృష్టిలో ఉన్నటువంటి ఏదైతే జీవకోటి ఉన్నదో హ్మ్. అన్నిటికీ కూడా సమంగానే చూస్తారు కదా! ఇప్పుడు మన అవునండి. బిడ్డలున్నారు. మన బిడ్డల పట్ల 10 మంది ఉండనియండి, ఒక్కటి హ్మ్. అందరి పట్ల సమంగానే చూస్తారు హ్మ్. కదా! మన ప్రేమాభిమానాలు అందరి పట్ల ఒకే రకంగా ఉంటాయి హ్మ్. కదా! అదే విధంగా వాళ్ళు కూడా ఈ జంతువులన్నిటిని కూడాను చూస్తే ఈ మన మీద ఎటువంటి ప్రేమ ఉందో వాటి మీద కూడా ఉంది. హ్మ్. అందుకని దేవీ దేవతలందరూ కూడా చూడండి వాళ్ళ యొక్క వాహనాలన్నీ కూడాను పులి, హ్మ్. సింహము అవునా? అవునండి. నంది అవునా? హ్మ్. ఇలాగన్ని వాహనాలు ఉంటాయి. అదేవిధంగా గణపతి దగ్గరకు వచ్చేసరికి బుజ్జి ఎలుక హ్మ్. వాహనం అవునా? అవునండి. మూషికము అంటారు. మూషికాసురుడు అనేటటువంటి రాక్షసుడితో పోరాడట హ్మ్. గణపతి. ఇద్దరికి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు గణపతి చేతిలో మూషికాసురుడు చనిపోతాట. హ్మ్. చనిపోయినప్పుడు వరం అడుగుతాట. హ్మ్. నేను నీ చేతిలో చక్కగా చనిపోతాను. కానీ నీకు నేను వాహనంగా ఉండాలి అంటే హ్మ్. తదాస్తు అని చెప్తాట. హ్మ్. అప్పటి నుంచి కూడా ఈ మూషికాసురుడు వాహనంగా అయ్యాడు. ఆయన హ్మ్. పేరు అనింద్యుడు. హుహు. నింద లేనటువంటి వాడు. ఎప్పుడూ నిందలు పడడనమాట. హ్మ్. అంటే ఎక్కడికెళ్ళాలన్నా గాని ఇట్ట రెడీగా ఉంటాడనమాట. హ్మ్. అది. అందుకని అనింద్యుడు ఆయన పేరు. హ్మ్. ఆయన దీంట్లో ఉన్న ఆంతర్యం ఇది.